రేపొద్దున పరలోకం గేట్ కాడ నువ్వెవరో నాకు తెలియదంటే ఎట్లా నీ గతం అని చెప్పింది. మీరు అనుకోవచ్చు, మేము రెంట చింతలు మర్చెరిగిపోయినాను, గొప్ప సేవకుని, నేను పెద్ద బిషప్ని, పాస్టర్ అమ్మను నేను ఎక్కువ లెక్క చేయడం వేసుకున్నా. మీరు అనుకోవచ్చు, మీరు తెల్ల చీరలు కడతానే మీకోసం పరలోక గుమ్మ బాగా తెరుస్తుంది అనుకున్నారు. మీరు తెల్ల చీరలు కట్టి బైబిల్ బాగా కూడా తెల్లదేస్తుంది అక్క. నేను పలానా పాస్టర్ గారి భార్యనని చెప్పి నువ్వు పెద్ద పెద్ద ఊహించుకునేవు, గుమ్మం మీద ఆపేస్తాను నిన్ను. నువ్వు బిషప్ కావచ్చు, సంఘ పెద్ద కావచ్చు, పెద్ద కావచ్చు, నువ్వు సీనియర్ కావచ్చు, సంఘం ఫౌండర్ కూడా కావచ్చు, నువ్వు గేట్ దగ్గర ఆపేస్తారు నిన్ను. నువ్వు బిషప్, నువ్వు ప్రవచించేవారు, రోజుకి వారానికి 50 ఎపిసోడ్లు ఎక్కడ కొట్టినా టీవీలో నువ్వే వస్తావు, అయినా గేట్ దగ్గర ఆపేస్తారు నిన్ను. హెబ్రోన్ బాండ్ ఉండి 100 మంది పాస్టర్లు, హెబ్రోన్ బిషప్పులు, సొసైటీ వాళ్ళందరూ సంతకం చేసిన, ట్రస్టీ వాళ్ళందరూ సంతకం చేసిన పరలోక గుమ్మం తెరవడు నీకు. 100 మంది పాస్టర్లు సంతకాలు చేసిన పరలోకం తెరవదు, గుమ్మం తెలుసు, గుర్తుపెట్టుకో. నీకు తెరవడు, నీ కుటుంబానికి తెరవడు. ముందు ఆగు, నీ కేసు చూడాలంటాడు. నీ కేసు చెప్పండి. గేట్ దగ్గర కృప ఉండదు, రక్షణకే కృప. ఇప్పుడు ఆ పాస్టర్లకు కృప రక్షణ లేదండి. వాళ్ళు ప్రవచించే వాళ్ళకి, దయ్యాలు ఎల్లగొట్టే వాళ్ళకి వాళ్ళు అద్భుతాలు చేశారు, సూచక్రియలు 4 ఉన్నాయి వాళ్ళ దగ్గర. ప్రభువా అంటున్నారు, ఏమంటారు? 5 చెప్పారు వాళ్ళు, అదే 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. మరి వాళ్ళకి రక్షణ లేదా? మీరు చెప్పండి, రక్షణ ఉందా లేదండి వాళ్ళకి? చెప్పండి నాకు, రక్షణ ఉందా లేదా వాళ్ళకి? మరి రక్షణ ఉంది, మరి గుమ్మం తెరవలేదే. మీరెవరో నేను ఏనాడు అయ్యా అయ్యా మాకు తలుపుది, మీరెవరో నేను ఎరగను. గుర్తుపెట్టుకోండి, అందరు చెప్పండి. ఫూలిష్నెస్ ఆల్సో సిన్. చెప్పండి. అక్క నిద్రపోతుంది మంచిగా, నవ్వకండి, అది కూడా పాపమే. మిమ్మల్ని ఎవరు నమ్మమన్నారు? అందరు చెప్పండి. ఫూలిష్నెస్ ఆల్సో సిన్. చెప్పండి, మళ్ళీ చెప్పండి. బుద్ధి లేకపోవడం కూడా పాపమే. చాలా మంది జాగ్రత్త అండి, కట్నాలు తీసుకుంటున్నారు విశ్వాసులు, గుమ్మము తెరవదు మీకు. రక్షించబడిన తర్వాత నువ్వు కట్నం తీసుకున్నావో నవ్వకు, కట్నం తీసావో గుమ్మం దగ్గర ఆగిపోతావు. గుర్తుపెట్టుకో, తీసుకున్నా పోతావు, ఇచ్చినా పోతావు. నిన్నెవడిమ్మన్నాడు అంటాడు. చెప్పండి, నిన్నెవడిమ్మన్నాడు? నీకు తెలియదా వాక్యం ఇవ్వకూడదని? అత్తమామసం ₹1 ఆశించకూడదు. ఎంత రూపాయి? ₹1 ఆశించిన నువ్వు రెంట చింతలకు వచ్చి చెయ్యి ఎత్తి స్తోత్రం అన్న పరలోక